ఖురాన్ గ్రంథంలో 22వ అధ్యాయం 70వ వాక్యంలో సూర హజ్లో సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. అలం తాలం అన్నల్లాహ యఅలము మా ఫిస్ సమాయి వల్ అర్ద్ ఇన్న జాలిక ఫీ కితాబ్ ఇన్న జాలిక అలల్లాహి యసీర్. సృష్టికర్తను అల్లాహ్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువు గురించి అల్లాహకు తెలుసునన్న సంగతి నీకు తెలియదా? మొదటి విషయం. రెండో విషయం, ఇన్న జాలిక ఫీ కితాబ్ ఇన్న జాలిక అలల్లాహి యసీర్. అదంతా కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఒక వాక్యంలో రెండు విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, భూమి ఆకాశాల్లో జరిగే ప్రతి విషయం కూడా అల్లాహకు తెలుసు. రెండు, ఈ ప్రతి విషయం కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానికి సంబంధించి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు 85వ అధ్యాయంలో, బల్ హువ ఖుర్ఆను మజీద్ ఫీ లౌహిం మహఫూజ్. ఇది ఖుర్ఆన్ మహిమాన్వితమైనది, సురక్షితమైన ఫలకంలో లిఖించబడి ఉంది. ఈ ఆయతుల వెలుగులో ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే, విధివ్రాతపై విశ్వాసం, తఖ్దీర్ కే ఊపర్ ఈమాన్. ఈ అంశము ఎలాంటి అంశం అంటే చాలా సున్నితమైనది, చాలా జ్ఞానపూరితమైనది మరియు చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి చెప్పే విషయాలు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు వింటున్నటువంటి మీకు. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ ఈ విషయం అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ తఖ్దీర్ అనేది, విధివ్రాత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, ఈ పూర్తి ప్రపంచంలో జరిగే ప్రతీదీ కూడా అల్లాహ్ యొక్క జ్ఞానంలో ఉంది. మొదటి విషయం. అలాగే ప్రతీదీ కూడా ఒక గ్రంథంలో లిఖించబడి ఉంది, వ్రాయబడి ఉంది. దానినే లోహే మహఫూజ్ అంటారు. అల్లాహ్ దగ్గర ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథం గురించి. మరి దీని గురించే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి జిబ్రైల్ అలైహిస్సలాం మానవ ఆకారంలోకి వచ్చి ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న? యా ముహమ్మద్ ఫఅఖ్బిర్ని అనిల్ ఈమాన్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ప్రవక్త, ఈమాన్ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి అని అడగడం జరిగింది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు అంటే, అంతుమిన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వ యౌమిల్ ఆఖిరి వ తుమిను బిల్ ఖద్రి ఖైరిహి వ షర్రిహి. విశ్వాసం యొక్క 6 మూల స్తంభాలలో మొట్టమొదటిది అల్లాహ్ను విశ్వసించడం. రెండవది, అల్లాహ్ యొక్క దైవదూతలు ఉన్నారు అని విశ్వసించడం. మూడవది, అల్లాహ్ దైవ గ్రంథాలని పంపించాడు దైవ ప్రవక్తల ద్వారా. 4 విషయాలు: దైవ ప్రవక్తలు, దైవ గ్రంథాలు. ఆ తర్వాత 5వది పరలోకం ఒకటి ఉంది అని. ఆ తర్వాత 6వ విషయం బిల్ ఖద్రి ఖైరి వ షర్రిహి, విధివ్రాత. మన విధివ్రాతలో ఉన్నటువంటి మంచి చెడ్డలను కూడా విశ్వసించడం తప్పనిసరి. ఎవరైనా ఒక వ్యక్తి నేను విధివ్రాతని నమ్మను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి పూర్తిగా తిరస్కారి అయిపోతాడు, కాఫీర్ అయిపోతాడు. కాబట్టి మనము తప్పకుండా ఏం చేయాలి? విధివ్రాతని నమ్మి తీరాలి, విధివ్రాతను విశ్వసించాలి. ఇది అగోచరానికి, గైబ్కి సంబంధించినటువంటి విషయం. కాబట్టి విధివ్రాత మీద విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు. 54వ అధ్యాయం సూర కమర్లో ఏమని తెలియజేస్తున్నాడు? ఇన్నా కుల్ల షైఇన్ ఖలఖనాహు బిఖదర్. అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? నిశ్చయంగా మేము ప్రతి వస్తువును ఒక విధివ్రాత ప్రకారం, ఒక తఖ్దీర్ ప్రకారం సృష్టించాము. సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా విధివ్రాత ప్రకారం సృష్టించబడి ఉంది. మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు. 25వ అధ్యాయం సూర ఫుర్ఖాన్ 2వ వాక్యంలో, వఖలఖ కుల్ల షైఇన్ ఫఖద్దరహు తఖ్దీరా. ఆయన ప్రతి వస్తువును సృష్టించాడు మరియు దాని యొక్క లెక్కను, విధివ్రాతను కూడా సృష్టించాడు. పూర్తి విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఒక తఖ్దీర్, విధివ్రాత ప్రకారం సృష్టించబడింది. సృష్టించిన తరువాత కూడా దానికి ఒక లెక్క కొరకు విధివ్రాతను దాని వెంటనే పెట్టడం జరిగింది. కాబట్టి విధివ్రాతను విశ్వసించడం తప్పనిసరి.